ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా జవాబుదారితనం ఉండాలి అని చెప్పి మేము అంటున్నాం. అందరికీ కూడా వర్తిస్తుంది. ఇలాంటి సంస్కృతులు, కొత్త సంస్కృతులు అలవాటు చేస్తే రాబో రోజులలో కూడా ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోతుంది. అమావాస్య ఉండొచ్చు మాకు, కానీ పౌర్ణమి వస్తుందని ఎదురు చూస్తుంటాం. పౌర్ణమి రాకుండా పోదు, రాత్రి ఉంటుంది, పగలు వస్తుందని మేము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. పగలు రాకుండా పోదు. కార్యకర్తలు హింసించినటువంటి వాళ్ళు పార్టీకి అభిమానంగా చేసింటారు. వాళ్ళని టార్గెట్ చేస్తే అది సమంజసం కాదు. నాయకులుగా మా బాధ్యత ఉంటుంది, గట్టిగా అండగా ఉంటాం. వాళ్ళకి ఏ నష్టం జరిగినా తోడుంటాం, వాళ్ళ వెనకలు నడుస్తాం. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారని మేము చెప్తున్నాం. కొత్తగా 4 పోర్టులు నిర్మించాడు. మెడికల్ కాలేజీలు గతంలో ఎప్పుడు చరిత్ర లేని విధంగా చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అంటే హెల్త్ సెంటర్ అక్కడే క్రియేట్ చేశాడు. రైతు భరోసా కేంద్రం కట్టాడు, సచివాలయం కట్టాడు. చాలా మందికి ఇల్లు లేని నిరుపేదలకు కాలనీలు ఏర్పాటు చేశాడు. జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధిని నడిపించాలనే ఉద్దేశంతో హాస్పిటల్స్ కానీ మిగిలినటువంటి సదుపాయాలు కల్పించాడు. స్కూల్స్ చరిత్రలో లేని విధంగా స్కూల్స్ చేశాడు. మీరు అలాంటివి చేయండి, అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి. మేము అంతకుముందు ఎప్పుడు ప్రశ్నిస్తున్నాం. 15 సంవత్సరాల గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తురాదు అని చెప్పేటువంటి వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు మీకు దేవుడు అవకాశం కల్పించాడు. మీ పేరు చెప్తే ఏం పథకాలు గుర్తుకొస్తాయో చరిత్ర నిలబడే విధంగా చేయండి. మేము చెప్తాం గర్వంగా, మా నాయకుడు రాజశేఖర్ గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, 108 గుర్తుకొస్తుంది. ఇలాంటివి ఎన్నో గుర్తుకొస్తాయి. జగన్మోహన్ గారి పేరు చెప్తే కొత్త జిల్లాల ఏర్పాటు కాడి నుంచి, సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి, అమ్మఒడి అనేటువంటి విద్య దగ్గర నుంచి ఎన్నో పథకాలు సృష్టించి డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ఇంత అమౌంట్ చేయగలిగాడు అనేటువంటి చెప్పగలుగుతాం. మీ పేరు చెప్తే అలాంటివి ఏవి గుర్తుకురావు. ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తను చెప్పాడనమాట, నేను ఏవైతే ప్రామిసులు చేశానో అన్ని అమలు చేస్తాను అని చెప్పి. తూచా తప్పకుండా మొదటి రోజు నుంచే అన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ వచ్చాడు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అమ్మఒడి దగ్గర నుంచి వాళ్ళు స్కూల్ తెరుస్తానే టయానికి క్యాలెండర్ లాగా రిలీజ్ చేసి రైతులకు రైతు భరోసా దగ్గర నుంచి అన్ని కూడా చేశాడు. మరి ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్క అక్క చెల్లకు 1500 రూపాయలు ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు దాకా దాని మార్గదర్శకాలు రిలీజ్ చేయలేదు. మీరు ఎప్పుడు ఇస్తారో మీ ఇష్టం, మేము అడగం. కానీ ఎప్పటి నుంచి ఇవ్వదలుచుకున్నారు, దాని క్రైటీరియా ఏంది అని కూడా చెప్పలేకున్నారు. ఇది అన్యాయం కాదా? ఈ 2 నెలలు 1500 కోల్పోలేదా మహిళలు? దాదాపుగా 2 కోట్ల మంది మహిళలు ఆ 1500 కోల్పోయినట్లే కదా. మరి 2 నెలలు వాళ్ళకు ఉచిత గ్యాస్ ఇవ్వలేదు కదా. ఈ 2 నెలలు వాళ్ళకి ఆర్టీసీ బస్సులు ఫ్రీ లేదు కదా. అన్ని నష్టం మీరు చెప్పినారు, మేము ప్రమాణ స్వీకారం చేస్తేనే అమలు చేస్తామని చెప్పి. మరి అయినా ఎందుకు చేయలేదు? ఈరోజు రైతులకు ఖరీఫ్ స్టార్ట్ అయిపోయి 2 నెలలు అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకి పెట్టుబడి నిధి రైతు భరోసా ఇవ్వలేదు. మీరు 20,000 ఇస్తామన్నారు. ఆ 20,000 ఎప్పుడు ఇస్తారు, ఏ టైప్ లో ఇస్తారు అని చెప్పి ఇంతవరకు మీరు ఆలోచన చేయలేకున్నారు. అమ్మఒడి స్కూల్స్ తెచ్చి 2 నెలలు అయిపోయింది. మేమేం మీరు ప్రతి ఒక్క వచ్చిన నెలలోనే చేయమని చెప్పి అడగడం లేదు. కనీసం మీరు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అటువంటిదైనా ప్రజలకు చెప్పండి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఇలేదు. ఉద్యోగస్తులకు సిపిఎస్ చేస్తాం, రద్దు అన్ని కూడా మేము బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. మరి గెజెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే గెజెట్ రిలీజ్ చేసి నాకు తెలియదు, అయ్యో ఎట్లొచ్చింది అది ఎంక్వైరీ చేయండి అని అంటారు. అంటే మీ నైజం ఏంటంటే దాన్ని వదిలేయడం, ప్రజల నుంచి వ్యతిరేకత కనపడినప్పుడు నాకు సంబంధం లేదని అనటం. అమ్మఒడి కూడా ఒకరికే ఇచ్చేటట్టుగా మార్గదర్శకాల్లో కనపడింది, తర్వాత లేదు మేం కాదు అది విద్యాశాఖ ఇచ్చింది, మళ్ళీ మారుస్తామంటారు. ఇప్పుడు మీరు ఎంతమంది స్కూల్కి పోతే అంతమందికి ఇస్తున్నారా లేదా అన్నటువంటిది ఇంతవరకు సమాధానం చెప్పలేకున్నారు. రైతు భరోసా అటువంటిది ఎన్ని రోజులలో ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడి అటువంటిది స్కూల్స్ పోయి ప్రతి పిల్లవాడికి ఇస్తున్నారా లేదా, ఎప్పుడు ఇస్తారు? 1500 అనేది పోయిన నెల నుంచే స్టార్ట్ కావాలా, ఇక 2 నెలలు అయిపోతా వస్తోంది. అది మొదటి నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కౌంట్ గా ఆ డబ్బులు కూడా పెన్షన్ ఏ రకంగా చెప్పారో ఇది 1500 కూడా అలాగే ఇస్తారా? నిరుద్యోగ భృతి కాలేజీలకు పోయేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇప్పుడు పిల్లలు పోతే వాళ్ళకు ఫీజులు కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. ఆ పిల్లల తరపున మేము అండగా నిలబడతాం, వాళ్ళకి ఇవ్వాలి విద్యా దీవెన కింద. గతంలో ప్రభుత్వాలు ఇచ్చాయి, మీరు ఇవ్వట్లేదు. వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. అప్పుడు మేము పేద ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, కనీసం ఆటో ఖర్చుల పైన రావాలని చెప్పి ఇంటికి 30 రూపాయలు 60 రూపాయలు చొప్పున చేస్తే చెత్త పైన పన్ను అని చెప్పి విమర్శించారు. మీరు ఇప్పుడు దాన్ని స్టాప్ చేయండి. మరి చేస్తారా? ఎన్నికల ముందు నిందలేయడం కాదు,
పద్ధతి ప్రకారంగా ప్రొసీజర్ లో ఎక్కడ రాంగ్స్ ఉన్నవి మీరు చెప్పండి. మేము ఎప్పుడు ప్రతి అంశం కూడా పబ్లిక్ గురించి ఆలోచన చేశాం, అంతేగాని అడ్డుగోలుగా ఆలోచన చేసి అధికారులకు రావాలి ఏదంటే అబద్ధాలు చెప్పి కాదు అన్నటువంటిది ఒక ఇది పెట్టుకొని, ఒక ఆలోచన పెట్టుకొని దాని ప్రకారం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము రాబో రోజుల్లో ప్రజలకు అండగా ఉంటాం. ఈ 1.5 కోటి మంది మహిళలకు, 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు, 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 1500 ఇవ్వాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నాడు బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీలకు అందరికీ కూడా. అది కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఎవరు కూడా చిత్తశుద్ధితో ఉండాలి. మేము గతంలో అలాగే చేశాం. మేము ఏదేది ఇస్తామని చెప్పామో ప్రతి సంవత్సరం దిగిపోయేంత వరకు చెప్పినటువంటి అన్ని కూడా చేశాం. ప్రతి ఒక్క అమౌంట్ డిపాజిట్ చేశాం పేద ప్రజలకు బాధ్యతగా. విద్యార్థుల దగ్గర నుంచి, వసతి దీవుల దగ్గర నుంచి, కాంపనేషన్ దగ్గర నుంచి, టైలర్లకు ఇచ్చినటువంటి చేయూత అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి చూపించాం. మీకు కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చేసే బాధ్యత మీ పైన ఉంది. 1500 అన్నది కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారు 1.5 కోటి మంది మహిళలకు? ఈ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? ఈ సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు? అమ్మఒడు అందరి మీద పిల్లలకి ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ, అలాగే ఈ అరాచకాలు ఆపాలి అని చెప్పి కోరుకుంటున్నాం. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో 23వ తేదీన బుధవారం ఖచ్చితంగా దీనిపైన ఢిల్లీలో జాతీయ స్థాయి దృష్టి కూడా తీసుకెళ్తారు. ఇక్కడ జరుగుతున్నట్టు అరాచకాలు, నష్టాలన్నీ కూడా. అక్కడ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాం. ఆయన ఇస్తే ఆయన కూడా చెప్తాం ఆయనకు కానీ, హోమ్ మినిస్టర్ కానీ. లేదు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మా పోరాటం ఆగదు. పార్లమెంట్ లో వాళ్ళు పోరాటం చేస్తారు, అసెంబ్లీలో కూడా ఉన్నటువంటి వాళ్ళు దానిపైన గట్టిగా పోరాటం చేస్తారు. ఎక్కడైనా దాడులు జరిగితే వాళ్ళకి గట్టిగా అండగా నిలపాల్సిన బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఎక్కడ జరిగినా వాళ్ళకి తోడుగా ఉంటాం. ఎవరు భయాందోళనకు గురి కాకండి. మనం అందరం కూడా ప్రజాస్వామ్యవాదులం, ప్రజాస్వామ్యం రక్షించుకునే దానికి అందరం చేయగలుగుదాం. అందరం ఒకటే ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు వస్తే ఈ ప్రాంత అభివృద్ధిలో దేనిగా తోడ్పాటునిస్తాం కానీ ప్రజాస్వామ్య వ్యతిరేక దాటకు ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చేయాల్సినటువంటి ఆ దొంగ శ్వేతపత్రాలు రిలీజ్ చేయాల్సిన అవసరం మాకు రాదు. చూడమని చెప్తున్నాం. మీరే పరిశీలన చేసుకోండి. నేనేం చేయలేదు, నాకున్నది 5 సంవత్సరాల అధికారంలో, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి ఎంత మేలు చేశాను, ఏ పనులు ఏం జరుగుతున్నాయి అన్నటువంటిది అన్ని కూడా తెప్పించుకుంటే నేనేం చేశానని చెప్పి తెలుస్తుంది. ఒక పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు నియోజకవర్గానికి వెళ్తే ఆ దాడి చేయడం ఏంటి, రావద్దు నియోజకవర్గాలకని అనటం ఏంటో అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. నేను అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు. ఈ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ముందుకు వచ్చాయి, ఎంత గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అలాగే మన హాస్పిటల్ పరిస్థితి ఎలాగుంది, కొత్తగా మౌలిక వసతులు సృష్టించే దాంట్లో ఏమేమి ఇక్కడ డెవలప్ చేశాం టౌన్ లో, అంతకుముందు రాయచోటి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నటువంటి ఆలోచన చేయాలి. ఈరోజు చంద్రబాబు గారు చెప్తున్నారు సంపద సృష్టించారు అమరావతిలో అని చెప్పేసి. ఈరోజు రాయచోటిలో ఒక బైపాస్ రోడ్ లేనటువంటి ప్రాంతంలో రింగ్ రోడ్ వేయడం వలన దాదాపు 20,000 కోట్ల దాకా వ్యాపారం జరిగింది. రాయచోటి ప్రజలకు సంపద సృష్టించినట్టు కాదా? అట్లాంటివి ఆలోచన చేయండి, పేరు చేయండి, పరిశ్రమలు తీసుకురండి, ఉపాధి కల్పించండి. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పీజీ సెంటర్ ఉంది త్వరగా చేయండి. ఇంటీరియర్ కలెక్టరేట్ టెండర్ వచ్చింది, దాన్ని పూర్తి చేయండి. వీటిపైన దృష్టి పెట్టి చేయమని చెప్పి దృష్టి పెట్టాలి. కానీ మేమేం చెప్పాను ప్రశ్నిస్తే సమాధానం ప్రజలన్నీ కూడా చూశారు. చుట్టూ ఏం జరిగింది, టౌన్ ఎంత గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మా శక్తి వంచన లేకుండా మేము చేశాం. మీకు ప్రజలు మద్దతు ఇచ్చారు, మీరు విజయం సాధించారు. చేయవలసినటువంటి మీరు చేస్తే సహకరిస్తారు. ఏదో ఒకటి ఎట్లా మాట్లాడేస్తే ఎట్లా? మేము చెప్తున్నాం కదా, అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎవ్వరం కూడా మేము అడ్డు చెప్పాం. మీరు తప్పులు చేసింటే దాన్ని రివర్స్ తీసుకోవడమే కాకుండా మాకు శిక్ష వేసినా కూడా మేము భరిస్తాం. తప్పులు చేసిన ఎక్కడ అక్కడ ఎంకరేజ్ చేయలేదు. రాజకీయ పరంగా నిందలేస్తే దానికి ఎవరేం చేయలేరు.